శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని మెట్పల్లి పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ దేవాలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడినవి. పంచామృతాభిషేకం, పల్లకి సేవ, ఒట్టికొట్టడం మరియు ఈ సంవత్సరం విశేష లక్ష పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వారు మాట్లాడుతూ కృష్ణాష్టమి జన్మదిన వేడుకల్లో ఉదయం 9 గంటలకు అభిషేకం అందరితో చేయించబడింది. 11 గంటలకు లక్ష పుష్పార్చన చేసిన సందర్భంగా ఈ రోజు చాలా భక్తులు చాలా సంబరాలు జరుపుకున్నారు. 136 ప్రసాదాలకు నైవేద్యం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 400 మంది భక్తులతో కలకలలాడిన దేవాలయం ఆటల పోటీలో గెలుపొందిన వారికి ప్రత్యేకంగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మైలారపు లింబాద్రి మరియు కార్యవర్గం పాల్గొన్నారు. ఈ విధంగా गोपालकृष्ण भगवान के अहम वैश्वानरो भूत्वा ब्राह्मणं देहमाश्रितः प्रसादं బయట ఉంటుంది. గీతా మాతా మహాదేవ రామ గోవింద జో మానల్లనయ్యకు నిదురరాదేమి కరు పిలిచారో జో 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 అచ్యుతానంద తుమ్మురి స్వామి కలలోన గోపెమ్మలిదురు చూపేరు కనుమూసి కలలో గీతా మీ అందరి కళాకాల మధ్య వేదిక వేసి రావాల్సిందిగా వారికి ఇల్లందరూ మంగమణి గారు రావాలి వేదికపై జాగ్రత్త రమణయ్య గారు, పల్లికోట భువనేశ్వర్ గారు, गोपालकृष्ण भगवान की जय गिरधारी जय गिरधारी जय गिरधारी
భగవతే వాసుదేవాయ. ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అభిషేకము అందరితో చేయించబడింది. అలాగే 11 గంటలకు పుష్పార్చన, లక్ష పుష్పార్చన చేయడం జరిగింది. ఇది కొత్తగా పెట్టాము, ఇంతకుముందు లేకుంటే చాలా సంతోషంగా ఉంది. ఫుల్ జనం వచ్చారు. తర్వాత 6 గంటలకు ఉట్టి కొట్టడం జరిగింది. 6 తర్వాత నృత్య ప్రదక్షిణ చేయడం జరిగింది పిల్లలతో, 10 మంది పిల్లలతో. దాని తర్వాత మనము మన శ్రీకృష్ణ అష్టకము పోటీలు పెట్టడం జరిగింది. అలాగే గీతా సంగ్రామం గురించి పోటీలు పెట్టడం జరిగింది. దానికి 3, దీనికి 3 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళా ఈ 136 ప్రసాదాలు, 108 అనుకున్నాం కానీ 136 ప్రసాదాలు వచ్చినాయి. ఆ ప్రసాదాలకు అల్ల కూడా లాటరీ తీయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. జనము 400 మంది జనం వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్లా ఈ పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా మంచి జరిగింది. ఇంతటితో ముగిస్తున్నాను. మన మెట్పల్లి పట్టణంలో మురళీకృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. అధ్యక్షుడు మైలా లింబాద్రి గారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా చాలా కోలాహలంగా నిర్వహించబడ్డాయి. ఇది మురళీకృష్ణ ఆలయాన్ని మన అధ్యక్షుడు లింబాద్రి గారు ప్రతి సంవత్సరం కూడా దాన్ని డెవలప్ చేసుకుంటా వస్తువులు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కృష్ణాష్టమి రోజు వేడుకల్లో మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ కృష్ణాలయంలో చాలా రోజుల నుండి మేము వస్తున్నాము. రాకపోయేసరికి ఏదో వెళ్తే అనిపిస్తుంది. ఇక్కడ పిల్లల డ్యాన్సులు కానీ, వేడుకలు కానీ, 108 ప్రసాదాల నైవేద్యం కానీ బాగా రంగరంగ వైభవంగా జరిగాయి. మేము చాలా ఎంజాయ్ చేసాం, హ్యాపీగా ఉన్నాం. కృష్ణ, జై శ్రీకృష్ణ. ఈరోజు చాలా మంచిగా అనిపించింది. ఇవాళ కృష్ణునికి అభిషేకం అందరితోటి చేయించిండ్రు. లక్ష పూల అర్చన, పుష్పార్చన జరిగింది. చాలా చాలా బాగా అనిపించింది. సాయంత్రము నివేదన 136 నివేదన చేశారు. పిల్లలతోటి నృత్యాలు చేయించారు. చాలా బాగా జరిగింది. కృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా ఈరోజు టెంపుల్లో చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. పిల్లల్లో నృత్యాలు, లక్ష పుష్పార్చన, 108 ప్రసాదాలు, నివేదన, పిల్లల నృత్యాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. చాలా సంతోషంగా. జన్మాష్టమి సందర్భంగా మా మురళీకృష్ణ మందిరంలో చాలా ఘనంగా జరుపుకున్నాము. ఉదయం పూట అభిషేకాలు మరియు లక్ష పుష్పార్చన జరిగింది. ఇప్పుడు సాయంకాల సమయంలో పిల్లల నృత్యాలు మరియు 136 ప్రసాద వితరణ కూడా జరిగింది. చాలా బాగా జరిగింది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది.